అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం కార్గిల్ దివాస్. ఒక సైనికుడు ఎప్పుడు చనిపోడు. అతను తన దేశ గుండెల్లో నిలిచిపోయి బ్రతుకుతాడు. నమస్తే భారతీయులారా! ఈరోజు ఓ సాధారణ రోజు కాదు. ఈరోజు మనకు జీవితాన్ని ఇచ్చిన వారిని గుర్తు చేసుకునే రోజు. ఇది కార్గిల్ విజయ్ దినోత్సవం. 1999లో పాకిస్తాన్ సైన్యం భారతదేశంలోని కార్గిల్ సెక్టార్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. తక్కువ ఆక్సిజన్, మంచు కప్పిన ఎత్తైన కొండలు. వాళ్ళు అనుకున్నారు భారత జవాన్లు పోరాడలేరని. కానీ వాళ్ళు మర్చిపోయారు ఇది భారతదేశమని. ఇక్కడ గాలి కూడా జెండా కొడుతుంది. మనుషులైతే యుద్ధమే చేస్తారు. భారతదేశం వెంటనే ప్రారంభించింది ఆపరేషన్ విజయ్. మన జవాన్లు -డిగ్రీల్లో తమ జీవనాన్ని పణంగా పెట్టారు. శత్రుల దాడుల మధ్య, గుండెగాలుల మధ్య, గాయాల మధ్య వాళ్ళు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. వాళ్ళు అడగలేదు బుల్లెట్లు ఎంతుంటాయని. వాళ్ళు అడిగింది జెండా ఎక్కడ ఎగరాలని. కెప్టెన్ విక్రమ్ బత్రా శత్రు బంకర్స్‌లోకి దూసుకెళ్లి "ఏ దిల్ మాంగే మోర్" అని గర్జించాడు. లెఫ్టినెంట్ మనోజ్ పాండే తన గాయాల మీద ఎక్కుతూ "నా శరీరంలో చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ మిషన్ పూర్తి చేస్తాను" అని అన్నాడు. గ్రెనేడియర్ యోగేంద్ర యాదవ్ 16 బుల్లెట్లు తగిలినా నాకు పోరాడటమే తెలియాలి, బాధపడటమే కాదు. వాళ్ళ రక్తంతో రాసిన విజయమే కార్గిల్ దివాస్. జూలై 26, 1999లో భారత జెండా మళ్లీ కార్గిల్ పర్వతాలపై ఎగిరింది. దేశమంతా గర్వంగా ఉప్పొంగింది. ఒక జెండా కోసం వాళ్ళు బలయ్యారు. మనం ఆ జెండాని గౌరవించాలి. ఈరోజు సెలవు దినంగా కాకుండా స్ఫూర్తి దినంగా జరుపుకుందాం. మన దేశం కోసం మనం ఏం చేయగలమో ఆలోచించుకుందాం. నీవు సైన్యంలో చేరకపోవచ్చు, కానీ నీ లోపల ఓ జవాన్ ఉండాలి. దేశభక్తిని గౌరవించు, మంచి పౌరుడిగా బతుకు, వృద్ధులకు సహాయం చేయి, నీ దేశ జెండాని గౌరవించండి. వాళ్ళు దేశాన్ని రక్తంతో రాశారు. మన పని ఆ త్యాగాన్ని గౌరవించడం. ఈరోజు మనం చెప్పవలసిన మాట ఒక్కటే: ధన్యవాదాలు భారత జవాన్లకి. జై జవాన్, జై హింద్, వందే మాతరం. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ట్రిబ్యూట్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.